విశాఖపట్నం రేంజ్ పరిధిలోని 5 జిల్లాల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 20,876 కేజీల గంజాయి మరియు 23 కేజీల హాసిష్ ఆయిల్ను పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో గురువారం ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఐజీ గోపీనాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. యువతని కాపాడుకోవడం, ఈ దేశ భవిష్యత్తుని కాపాడుకోవడం, ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవడం ముఖ్య ధ్యేయంగా భావించింది. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా వచ్చిన రోజు నుంచి కూడా ఈ గాంజా డిస్ట్రక్షన్ మీద, గాంజా కంట్రోలింగ్ మీద, ఈ డ్రగ్స్ కంట్రోలింగ్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టిందని చెప్పడానికి మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దానికి కూడా ఉదాహరణ కింద భావించవచ్చు. ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే ఇప్పుడు మనకి ఈ ఏజెన్సీ ఏరియాలో ఇంతకు ముందు ఏఎస్ఆర్ జిల్లాలోనే 2021-22 సంవత్సరాల నుంచి దగ్గర 24 వరకు కూడా చూసుకుంటే 7,515 ఎకరాల్లో దగ్గర గాంజా సాగడం. దాన్ని ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 to 7 monthsలోనే 96 ఏకర్స్ వరకు మనం తగ్గించడం జరిగింది. అగైన్ 26 జాన్యువరికి వచ్చేసరికి ఒక 0% కల్టివేషన్ గాంజా ఏఎస్ఆర్ జిల్లాలో, అంటే ఎక్కువగా ఏఎస్ఆర్ జిల్లాలోనే పండించే గాంజాని మ్యాక్సిమం 0% కల్టివేషన్ తీసుకొచ్చామంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఆఫీసరు, ప్రతి ఒక్కరు కూడా తన కృషి ఫలితంగానే చెప్పాలి. ఇక్కడ మా ఐసీ గారు గోపీనాథ్ జట్టి గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి 5 ఎస్పీలతోని కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుని ఈగల్ కోఆర్డినేషన్తో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, అదేవిధంగా మేమందరూ ఇచ్చిన సూచనలు, మార్గదర్శకాలు చేసిన సందర్భాలు ఇవన్నీ బేస్ చేసుకుని ఈరోజు గోపీనాథ్ జట్టి గారు ప్రత్యేకంగా 5 ఎస్పీలకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈరోజు 0 కల్టివేషన్ చేసి ఈరోజు దాంట్లో భాగంగానే దొరికిన గాంజాని, ట్రాన్స్పోర్టేషన్లో దొరికిన గాంజాని కూడా డిస్ట్రక్షన్ చేయాలి. అంటే ఎవ్రీ టైం చేసే డిస్ట్రక్షన్స్ ఇది లాస్ట్ 1.5 yearలో 5 times డిస్ట్రక్షన్. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. అంటే పేపర్లో చూస్తుంటాం ఈరోజు డిస్ట్రక్షన్ అని. నేను ఒకసారి అడిగాను ఐసీ గారిని, నేను ఒకసారి వస్తానంటే ఒకసారి డెఫినెట్గా రావాలి మేడం మీరు, ఒకసారి అక్కడ ఎలా జరుగుతుందో కూడా మీరు చూడొచ్చు అని. నేను వచ్చాను. నాతో పాటు ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యే గారు పంచకర్ల రమేష్ బాబు గారిని కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నాకు తెలియాలి, ఇక్కడ ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియాలి. ఒకటి, పోలీస్ పడుతున్న కష్టం, ఎలా డిస్ట్రాయ్ చేసిన మన విధానం, అట్ ద సేమ్ టైం రాష్ట్ర భవిష్యత్తుని యువకులు ఈ గాంజా